రేయ్, దీన్ని తీసుకెళ్తే కస్తూరి పని మాత్రమే పూర్తవుతుంది. ఈ పని అయ్యాక వాడు నాకు అడ్డమే. పనిలో పని, ఖర్చులో ఖర్చు. వాణ్ణి వేసేండ్రా. సంజయ్, వీడు ఖచ్చితంగా డబ్బు కోసం పాపని కిడ్నాప్ చేయలేదు. ఎవరి కోసమో ఇదంతా చేశాడు. సంజయ్, వీడు ఇలా చెప్పడు. స్టేషన్ లో మా పద్ధతిలో మేము అడిగితే వాడు చెప్తాడు. కానిస్టేబుల్స్, తీసుకెళ్ళండి. నా మనవరాల్ని అలా చెయ్యాలనుకున్న వాళ్ళు చేతులు పడిపోను. వాళ్ళకి కుక్క చావొస్తుంది. ఎప్పుడైతే నా కూతురిని వాడు కిడ్నాప్ చేయాలనుకున్నాడో అప్పుడే వాడికి భూమి మీద రుణం తీరిపోయింది. దీని వెనక ఎవరెవరున్నారో తెలియాలి. ఎవ్వరిని వదిలిపెట్టను. గౌరీ, నీకు దిష్టి తీస్తాను. అందరి కళ్ళు నీ మీదేనమ్మా. నువ్విక మారవా? పాప మీద ఆశ వదులుకోవా? ఏంటి నువ్వు మాట్లాడేది? ఏమీ తెలియనట్టు ఎదవ డ్రామాలాడకు. ఇదంతా తమరాడిన డ్రామా అని నాకు తెలుసు. నేను డ్రామాలాడటమేంటి? లేకపోతే స్కూల్లో పక్క వాళ్ళ పెన్సిల్ తీసిందని ప్రాణం తీయడానికి పురమాయించారా? పాప అవసరం నీకు తప్ప ఇంకెవ్వరికీ లేదు. అందుకే ఇలా ప్లాన్ చేశావు. నేనే ప్లాన్ చేసుంటే సంజయ్ మీద ఎందుకు అటాక్ చేస్తాను? నీకు సంజయ్ మీద ప్రేమే ఉండొచ్చు. అంతకు మించి మీ నాన్నంటే నీకు ప్రాణం. అందుకే ఆయన ప్రాణం కోసం దేన్ని లెక్క చేయట్లేదు. పాప కోసం చేసే ప్రయత్నంలో అడ్డొచ్చిన సంజయ్ మీదకి ఎదురు తిరిగారే తప్ప సంజయ్ని టార్గెట్ చేయడం మీ ప్లాన్ కాదు. అయినా ఇక మీ ఆటలు సాగవలే. దొరికిపోయాడుగా మీ వాడు. ఇక నీ పేరు బయటికి రావడమే తరువాయి. భవానీ ప్రాణం తీసే రకం కాదు. ఒక్కో రక్తం చుక్క లాగి లాగి నిజం రాబట్టే రకం. నువ్వు మెంటల్ గా ప్రిపేర్ అయిపో. వాడు నిజం చెప్పడం, సంజయ్ చేతిలో నువ్వు చావడం ఒకేసారి జరిగిపోతాయి. చెప్పరా, ఎవ్వరు నువ్వు? ఎందుకు పాపని కిడ్నాప్ చేయాలని చూసావు? మోట్రోడ్రా కానిస్టేబుల్. ఏంట్రా చేతి మీద దిగక ముందే అరుస్తున్నావు?
మర్యాదగా నిజం చెప్పావంటే ట్రీట్మెంట్ చేయించి కామ్గా జైలుకు పంపిస్తాను. లేదు అంటే నా చేతిలో చస్తావు. చెప్తావా చస్తావా? నోరు తెరవరా కానిస్టేబుల్స్! ఎవరు నువ్వు? పాపనెందుకు కిడ్నాప్ చేయాలనుకున్నావు? నీ వెనుక ఎవరున్నారు? పాపని కిడ్నాప్ చేయమని నిన్ను పంపించింది ఎవరో చెప్పు. చెప్పరా? కానిస్టేబుల్స్, చెప్పండి మేడం. మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. వీడి ఒంటికి మీ లాఠీలకి గ్యాప్ ఉండకూడదు. వద్దు వద్దు కొట్టదు, వద్దు ఆపండి, వద్దు అమ్మా. ఓకేరా, నువ్వంత ఈజీగా చెప్పవని అర్థమైంది. నీకు ముందే చెప్పాను రెండో ఆప్షన్ ఉంది అని. ఫస్ట్ ఆప్షన్ నిన్ను వాడుకోలేదు కాబట్టి ఇక మిగిలింది నీకు రెండో ఆప్షనే. కానిస్టేబుల్స్, వీణ్ణి ఆ శంకరపల్లి పొలాల్లోకి తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసి పారేయండి. కాలుకి ఎలాగూ బుల్లెట్ తగిలింది కాబట్టి నెక్స్ట్ రౌండ్ వీపు మీద కాల్చండి. అప్పటికి తిరిగి మా పైన కాల్పులు జరిపాడు అనటానికి చెస్ట్ మీద ఒక రౌండ్ కాల్చండి. పక్కనే ఒక తపంచా పడేసి ఫోటో తీయండి. అలాగే మేడం. తీసుకెళ్ళండి. వద్దు వద్దు వద్దు. వాడు అలాగే అంటాడు, మీరు తీసుకెళ్ళండి. వద్దు, తీసుకెళ్ళదు, వద్దు ప్లీజ్. నిజం చెప్తాను, నిజం చెప్తాను. నువ్వు చెప్పాల్సింది ఇక్కడ కాదురా, చెప్పాల్సిన చోట చెప్తూ గాని పద.
చెప్పరా ఎందుకు పాపని కిడ్నాప్ చేయాలనుకున్నావో ఎవరి కోసం చేయాలనుకున్నావో నీ వల్ల బాధపడిన వాళ్ళ ముందే చెప్పు. చెప్పరా. నన్ను పాపని కిడ్నాప్ చేయముంది కస్తూరి. రేయ్ రేయ్, చెప్పమన్నాం కదని ఎవరో ఒకరి పేరు చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నావా? పాపని కిడ్నాప్ చేయాల్సిన అవసరం తల్లికేంట్రా? తెలివిగా నీ తప్పుని కస్తూరికి అంటగట్టాలనుకుంటున్నావా? చెప్పరా, నిజం చెప్పు. చెప్పు చెప్పు. ఏ నిజం, నేను చెప్పేది నిజం. ఈ కస్తూరి పాపని కిడ్నాప్ చేయమని చెప్పింది. పాపని కిడ్నాప్ చేయాల్సిన అవసరం కస్తూరికి ఏంట్రా? ఆ అవసరం తనకే ఉంది. ఎందుకంటే వాళ్ళ నాన్నని బతికించుకోవడం కోసం పాపని కిడ్నాప్ చేసే పని నాకు అప్పచెప్పింది. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నన్ను ఎంతో ప్రేమించి నా ప్రేమ కోసం నన్ను పెళ్లి చేసుకోవడం కోసం తను ఎంత తపన పడిందో నాకు తెలుసు. కస్తూరి ఇలాంటి పని చేయదు. తానే చేసిందని అంత గట్టిగా చెప్తున్నాడు కదా. ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత కూడా ఇతను చెప్పేది అవ్వదు అని ఎలా అనుకుంటున్నారు? రేయ్, అసలేం జరిగింది? దేనికోసం ఇదంతా చేశారో చెప్పు, లేదంటే అనవసరంగా సంజయ్ చేతుల్లో చస్తావు. నేను చెప్పేది నిజం. కస్తూరి పాప విషయంలోనే కాదు, మీ కుటుంబం విషయంలో కూడా చాలా తప్పులు చేసింది. మంచిగా మీ దగ్గర నటిస్తూ మీ ఇంట్లో స్థానం సంపాదించింది. చివరికి ఈ రోజు నన్ను ఇలా ఇరికించి ఏ సంబంధం లేనట్టు ఎలా చూస్తుందో చూడండి. నాతో పెళ్లి అని అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత చెప్పకుండా పారిపోయి వచ్చి మీ దగ్గర చేరింది. ఇదేంటి బ్యాగ్? అదేంటి గోడ? ఈ బ్యాగ్ అలా విసిరేసి ఆ గోడ దూకి ఇలా పారిపోతానన్నమాట. చూసావా చూసావా, మాట అనేసరికి నీ మాట ఆగిపోయింది. నీకు అవసరం లేని ఈ బతుకు నాకెందుకు? సంజయ్, అమ్మ నేను చెప్తున్నాను, దానికి మాట ఇవ్వరా? శిరీష మీకు దగ్గరైతే తనకి ఇంట్లో స్థానం దక్కదని మొదటి నుంచి తప్పుల మీద తప్పులు చేస్తూ శిరీషను మీకు దూరం చేయడానికి చాలా ఎత్తులు వేసింది. ఓసారి ఈ వీడియో చూడు. చూసావుగా, అది మ్యాటర్. మీ పెళ్లి జరుగుతుందని తెలిసి పెళ్లి ఆపాలని వాళ్ళ నాన్నతో వస్తూ దారిలో యాక్సిడెంట్ జరిగి వాళ్ళ నాన్న పరిస్థితి సీరియస్ అయింది. బాంబే బ్లడ్ గ్రూప్ దొరికితే గాని వాళ్ళ నాన్న బతకడని ఆ బ్లడ్ కోసం పాపని కిడ్నాప్ చేయాలని ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా ప్రయత్నించింది. చిన్నపిల్ల కాబట్టి బ్లడ్ ఎక్కువ తీస్తే ప్రాణాలకే ప్రమాదం. ఒకరి ప్రాణం గురించి నాకు అనవసరం. నాకు మా నాన్న బ్రతకడమే ముఖ్యం.
చివరికి ఎక్కువ టైం లేదని మీరు గుడికొచ్చేలా చేసి పాపను కిడ్నాప్ చేయడానికి నాతో అన్ని ఏర్పాట్లు చేయించింది కూడా తానే. లేదు, ఇతను అబద్ధం చెప్తున్నాడు. నాకు అసలేం తెలీదు. జరిగింది జరిగినట్టు కళ్ళకు కట్టినట్టు చెప్తుంటే ఇంకా ఇతను చెప్పేది అబద్ధం అంటావా? సంజయ్, ఇతను చెప్పేది నిజం. ఇదంతా కస్తూరే చేయించింది. లేదంటే అప్పటికప్పుడు గుడికెళ్ళాలనుకున్న విషయం మన ముగ్గురికి తప్ప ఎవరికీ తెలియదు. మరి వీడికెలా తెలిసింది? నిజమే సంజయ్, మీరు గుడికెళ్లేసరికి అన్ని ఏర్పాట్లతో వీడు రెడీగా ఉన్నాడంటే మీ ముగ్గురులో ఎవరో ఒకరు చెప్పాలి. అలా చెప్పాల్సిన అవసరం నీకు లేదు. సంధ్య చెప్పుంటే నాకు ఫోన్ చేయించి నిన్ను కాపాడాల్సిన అవసరం లేదు. ఇక మిగిలింది కస్తూరే. సో నో డౌట్, కస్తూరే ఈ పని చేయించింది. ఏయ్! ఎన్ని నాటకాలు ఆడావే? నా బిడ్డను సొంతం చేసుకోవడానికి శిరీష జీవితంతో ఆడుకునే చాలక చివరికి నీ తండ్రిని బతికించుకోవడం కోసం పసిదాని ప్రాణాలు తీయాలని చూస్తావా? చిచే! మొదటి నుంచి నీ ప్రవర్తన మీద నాకు అనుమానంగానే ఉంది. కానీ మా అన్నయ్య నిన్ను నమ్మడం వల్ల ఏవీ మాట్లాడలేకపోయాను. మనుషుల జీవితాలతో ప్రాణాలతో ఆడుకోవాలనుకునే నీది ఓ బ్రతికేనా? అమ్మ తన మర్చిపోయి అమ్మ అన్న పిలుపుని చంపేయాలని చూసావే? అసలు ఆడదానిగా నువ్వెలా పుట్టావే? మనిషే కానప్పుడు రాక్షసుల్లో ఆడామగా ఏంటత్తయ్యా? తల్లిపాలు ఆశగా చూపించి పసిబిడ్డ ప్రాణాలు తీయాలనుకున్న తాటకి దీనికి పెద్ద తేడా ఏం లేదత్తయ్యా. ఇన్ని పాపాలు చేసిన ఇలాంటి ఆడదాన్ని చేత్తో తాకాలంటేనే అసహ్యంగా ఉంది. ఏంట్రా, నువ్వేం మాట్లాడవేంటి? మన నమ్మకాన్ని మోసం చేసింది అది. నీ కూతురు ప్రాణాలు తీయాలని చూసింది అది. ఇన్ని తప్పులు చేసి ఇంటి కోడలైందో, ఎన్ని పాపాలు చేసి మనకి దగ్గర అవ్వాలని చూసిందో తెలిసాక కూడా ఇంకా ఏం మాట్లాడవేంట్రా నువ్వు? ఏం మాట్లాడమంటావమ్మా? తప్పు తంది కాదు, మనది. శిరీష చెప్తున్నా నమ్మకుండా శిరీషను కాదని నా కోసం, నా బిడ్డ కోసం గుడ్డిగా దీన్ని నమ్మి దీని మెళ్ళో తాళి కట్టనే. అది నా తప్పు. నా బిడ్డ అమ్మ అమ్మ అని కలవరించే శిరీషని కాదని దీన్ని అమ్మని చేశానే. అది నా తప్పే. ఇలా చేశాక కూడా నాకేం తెలియదని నమ్మించాలని చూస్తుంటే నమ్మాలా వద్దా అని ఇంకా ఆలోచించానే. అది నా తప్పే. నేను చేసిన తప్పులు సరిదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా నాదే కదా. అందుకని ఏం చేస్తావురా? నేను మళ్ళీ తప్పు చేయకుండా ఉండాలంటే తప్పు చేయించిన ఇది బతకూడదు.